వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. సొంత లాభం కొంత మానుకో పొరుగువానికి తోడుపడవై గురజాడ అప్పారావన్న ఈ మాటలకు నిలువెత్తు నిజం చేస్తూ రంపమన్యంలో ప్రజాసేవే పరమవాదిగా దూసుకుపోతున్నారు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విజయభాస్కర్. తన పుట్టినరోజున దండలు దండగాలు కాదు, ప్రజల కష్టాలు తీర్చే పనులే ముఖ్యమని నిరూపించారు ఎమ్మెల్యే శిరీషాదేవి. రాజవొమ్మంగి ప్రధాన కూడలిలో మహిళలు ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే దంపతులు తమ సొంత నిధులతో బస్ షెల్టర్ను, మరుగుదొడ్లను నిర్మించి అది ఎమ్మెల్యే శిరీషాదేవి పుట్టినరోజే ప్రజలకు అంకితం చేశారు. తన తండ్రి దివంగత మిరియాల రామారావు జ్ఞాపకార్థం రాజవొమ్మంగిలో బస్ షెల్టరు, మరుగుదొడ్డి నిర్మించగా మామగారైనటువంటి మాజీ సర్పంచ్ దివంగత మఠం జోషి జ్ఞాపకార్థం కిండ్ర జంక్షన్ వద్ద మరో బస్ షెల్టర్ను ప్రారంభించారు. అంతేకాదండోయ్, కిండ్ర కూడలిలో నుంచి తాళపాలెం వరకు ప్రయాణికుల రవాణా కష్టాలు తీర్చడానికి ఉచిత ఆటో సేవ సైతం ఆమె ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న 80 మంది ఆటో డ్రైవర్లకు సొంత ఖర్చులతోనే యూనిఫామ్స్, ఏకరూప దుస్తులను అయితే అందించారు. కష్టంలో ఉన్నామంటే నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. ఒట్టిగడ్డ గ్రామంలో ఆదివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మర్రి ఎర్రయ్యమ్మ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. దీంతోపాటు నిత్యావసర సరుకులను కూడా అందజేసి కొండంత అభయాన్ని ఇచ్చారు ఎమ్మెల్యే శిరీషాదేవి దంపతులు. మరోవైపు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె తెలిపారు. కింజత్తి గ్రామంలో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 14.50 లక్షల వ్యయంతో చేపట్టబోయే నూతన ఎంపీపీఎస్ పాఠశాల భవన నిర్మాణానికి కూడా భూమి పూజలు చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 103 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను కూడా పంపిణీ చేశారు. అలాగే కమ్మరిపేట రామాలయ గోపురం నిర్మాణానికి, ఆలయ అభివృద్ధికి తన వంతుగా ₹3,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక ఈ శుభ సందర్భంగా రాజవొమ్మంగిలో తీనుమా డ్యాన్సులు, బాణసంచ క్రాకర్స్, డప్పు చప్పులతో మారుమూగిపోయింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కూటమి శ్రేణులు ఆమెకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా విచ్చేసిన సుమారు 6,000 మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి సుమన్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా చాలా నియోజకవర్గాల నుంచి కూడా మా అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వేరే వేరే కాన్స్టిట్యున్సీ నుంచి, అదేవిధంగా ఫోన్లో కూడా చాలామంది విష్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. మీ యొక్క ప్రేమకి, అభిమానానికి ఎప్పుడూ నేను పాత్రలై ఉంటాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని నిన్నటి రోజున అంటే 19వ తారీఖున నేనున్నటువంటి ఒట్టిగడ్డ గ్రామంలోనే ఒక 70-80 సంవత్సరాల వృద్ధులు ఉన్నటువంటి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. పాపం వారికి వెనక ముందు ఎవరు లేని సందర్భంగా పొద్దున్నే లేచి వాళ్ళకి ₹1,00,000 రేక్ షెడ్ వేసుకుంటామంటే వాళ్ళకి నేను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాని తర్వాత రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని జరిగింది. అదేవిధంగా అక్కడ టెంపుల్కి రంగులు వేయమని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరూ అడిగితే వెంటనే నేను పెయింట్స్ కూడా వేపిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను. అది కూడా కార్యక్రమం రేపు 1వ తారీఖు నుంచి మొదలెడతారు. దాని తర్వాత రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి రామాలయం, కమ్మరిపేట వీధిలో ఉన్నటువంటి రామాలయం నాకు చాలాసార్లు వచ్చి వాళ్ళు గుడి అభివృద్ధికి ఎంతో కొంత సహాయం చేయమని వాళ్ళు అడగడం జరిగింది. సో అక్కడ ఏమున్నాయి రిక్వైర్మెంట్ అని చూస్తే వాళ్ళకి గుడి గోపురం కావాలని అడిగారు. అడిగిన వెంటనే ఒక 3-4 నెలలు అవుతుంది. ఈ లోపు నా పుట్టినరోజు సందర్భంగా ఆ గుడికి కూడా గోపురానికి నేను ₹3,00,000 సహాయం చేయడం జరిగిందండి. దీని తర్వాత నేను సేమ్ నా సొంత మండలం రాజవొమ్మంగి మండలం. నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి చదువుకోవడం, కాలేజ్, నా లైఫ్ అంతా ఇక్కడే గడపడం జరిగింది. సో నేను చదువుకునే రోజుల్లోనే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే రాజవొమ్మంగి మెయిన్ మండలంలోనే బస్ షెల్టర్ లేక, వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము కూడా. నేను కూడా స్వయంగా అవన్నీ చూశాను కాబట్టి, ఇవన్నీ అనుభవించాం కాబట్టి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో కొంత మా మండలానికి ఇక్కడ ఈ యొక్క ఇబ్బందితో ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను అక్కడ బస్ షెల్టర్ మా నాన్నగారు
కీర్తిశేషులు మిరియాల రామారావు గారి పేరు మీదుగా బస్ షెల్టరు, అదేవిధంగా వాష్రూమ్స్, జెంట్స్కి లేడీస్ కూడా సపరేట్గా ఒక వాష్రూమ్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఈరోజు జరిగిందండి. దాంతోపాటు కిండ్రా పంచాయతీ, అంటే కిండ్రా అడ్రోడ్ అని ఒకటి ఉంటుంది రాజంబంగి మండలంలోనే, అంటే మా సొంత పంచాయతీలు. లోపలికి వెళ్తే ఒక 4 పంచాయతీలు ప్రజలు ఉంటారు. ఒక 20-30 గ్రామాల పైనే అక్కడ గ్రామాలు ఉంటాయి. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. రోజుకి ఒకసారి బస్ తిరుగుతుంది. కానీ నైట్ టైం పాపం ఆ సెంటర్లోనే హైవే మీద నించొని పాపం లోపలికి ఏం వెహికల్స్ వెళ్ళక చాలా రకాలుగా ఇబ్బందులు పడి, వర్షమైన ఎండని రోడ్డు మీదే ఉన్నటువంటి పరిస్థితులు. ఇది కూడా గమనించి అక్కడ కూడా మా మామయ్య గారు కీర్తిశేషులు మాజీ సర్పంచ్ గారు మఠం జోషి గారి జ్ఞాపకార్థంగా అక్కడ కూడా ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఆ లోపలికి కూడా వెళ్ళేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని 4 పంచాయతీ ప్రజలందరూ కూడా ఉచితంగా ఆటో సర్వీసు సేవలు కూడా మేము అందించడం జరిగింది. ఈ విధంగా లోపల గ్రామస్తులు కూడా ఎమ్మెల్యే అయిన సందర్భంగా వారికి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆటో సేవలను కూడా మేము ప్రజలకి అందించడం జరిగింది. దీంతో పాటు యాజ్ యూజువల్గా ఈ ఓపెనింగ్స్ అన్ని అయిన తర్వాత ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో మండలంలో, రాజమంగ మండలంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ కూడా మేము షర్ట్స్, ఆటో వాళ్ళకి చొక్కాలు కూడా మేము అందించడం జరిగింది. శానిటైజర్స్ వర్కర్స్కి చీరలు పంచాము. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినామండి. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల్లో నా యొక్క మొదటి జీతంతోనే ఏదైతే హాస్పిటల్స్లో కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ లేక చాలా ఆపరేషన్స్ అని కానీ, లేకపోతే డెలివరీ అయ్యే టైంలో కానీ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నా మొదటి జీతంతోనే నేను ఇన్వర్టర్లు కొనివ్వడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో చనిపోయిన వారికి అక్కడి నుంచి వాళ్ళ సొంత గ్రామానికి రావాలంటే 20-25 వేలు పైనే ఖర్చు పెట్టి మన సొంత గ్రామాలకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి మేము ఎమ్మెల్యే కాకముందే మేము 2-3కి మేము ఆర్థికంగా సహాయం చేసి కాకినాడ, హైదరాబాద్, వైజాగ్, గుంటూరులో చనిపోయినటువంటి డెడ్ బాడీలని మేము సొంత ఖర్చులతో మన ప్రాంతానికి తీసుకొచ్చాము. ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని అలాగా మనిషి చచ్చిపోయిన బాధలోనే ఉంటారా, ఈ డబ్బులు ఎలాగ కట్టుకోవాలి, మృతదేహాన్ని తీసుకురావాలంటే అనేటువంటి ఇబ్బందులు ఎవరు పడకూడదని చెప్పి నా సొంత వెహికల్నే నేను అంబులెన్స్గా తయారు చేసి మృతదేహాలు, ఓన్లీ మృతదేహాలే అండి, చనిపోయిన వారిని వాళ్ళ సొంత గృహాలకి ఉచితంగా నేనే, ఎటువంటి డీజిల్ కాదు, లేకపోతే డ్రైవర్ని పెట్టుకోవాలి, ఇలా ఏం కాదు, మొత్తం ఖర్చులను నేనే పెట్టుకొని ఎక్కడ మన వాళ్ళు, మన నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు, ఏ పార్టీతో సంబంధం లేకుండా మొత్తం నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే, ఎవ్వరు ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినా సరే ఆ ప్రాంతం నుంచి మన ఏరియాకి తీసుకువస్తా ఉన్నాం. ఈ రోజుకు 250 మంది మృతదేహాలని మన సొంత గృహాలకి మనం చేర్చడం జరిగింది. నిజంగా ఈ సేవ అనేది భగవంతుడు మాకి, ప్రజలకి మంచి అవకాశం చేయడానికి ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు 2 బస్ షెల్టర్లు, ఒక 2 ఆటో సర్వీస్ ఇక్కడ రంపచోడవరంలో మీరు చూస్తే బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. బస్ స్టాండ్లో దిగిన గర్భవతులు, ముసలి వాళ్ళు, బాలింతలు వీళ్ళందరూ నడిచి చాలా షాపుల్లో నించొని ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడిచి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి కూడా నేను చూడలేక అక్కడ కూడా రంపచోడవరంలో ఒక ఆటో సర్వీస్ నేను పెట్టానండి. కాంప్లెక్స్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్దాం, లేదంటే ఏదైనా హాస్టల్లో, కాలేజ్లో ఎవరైనా పిల్లలు హెల్త్ బాగాలేక ఉన్నా సరే వాళ్ళకి అక్కడ హెచ్ఎంలు కానీ, వార్డులు కానీ ఫోన్ చేస్తే వెంటనే మన ఆటో వెళ్ళి ఆ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి మన సేఫ్గా వాళ్ళ స్కూల్కి దిగిపెట్టేటువంటి పరిస్థితులు. ఈ విధంగా రంపచోడవరం అంతా కూడా లోకల్గా మన ఆటో అనేది ఫ్రీ సర్వీస్ అక్కడ చేస్తూ ఉంది. ఈ విధంగా మీ అందరికీ తెలుసు, నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన నా ప్రజలు, నా గిరిజన ప్రజలకి ఎప్పుడు నేను తోడుగా ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలా నేను సహాయం చేయాలనేటువంటి ఆలోచన. ఈ ఒకటి మాత్రం నేను తెలియజేయాలనుకుంటున్నాను, నేను లక్షల్లో రాలేదండి, కష్టాలు చూసి పైకి వచ్చిన దాన్ని. కాబట్టి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు నాకు అన్నీ తెలుసండి. మంది 11 మండలాలు ఉన్నది, ఈరోజు ముఖ్యమంత్రి గారు 12 మండలాలు చేశారండి, ప్రత్యేక జిల్లా చేశారండి. ఈ విధంగా నాకు తోడు కష్టాలు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో మన నారా చంద్రబాబు నాయుడు గారు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఆయనలాగే మేము కూడా ప్రతిరోజు కాన్స్టిట్యున్సీ ప్రతి మూల ప్రాంతాలు తిరుగుతూ ప్రజా సమస్యలపైన పరిష్కరిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి 32వ పుట్టినరోజుకి దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చినారు. మిగతా సంవత్సరాలు కూడా భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించి మంచి భవిష్యత్తులో కూడా నన్ను ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఉంచేలాగిన ప్రజలందరూ ఆశీర్వదించాలని, దీవించాలని నా పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.